అందరికీ నమస్కరిస్తూ, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి నా పాత్రికేయ సోదరులందరూ కూడా నమస్కరిస్తూ, ఈరోజు ముఖ్యంగా ఈ పాత్రికేయ సమావేశం ఒక చిన్నపాటిది ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా విషయం, నేను ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశానంటే, మీ అందరికీ తెలుసు, అలాగే డోన్ పట్టణంలో ఉండే చాలామందికి తెలుసు, 2024 దాదాపు అక్టోబర్లో ఈ డోన్ డిఎస్పిగా బాధ్యతలు తీసుకున్నటువంటి శ్రీనివాసులు, అలాగే సిఐగా బాధ్యతలు తీసుకున్నటువంటి ఇంతియాజ్ బాషా గారు మరి అనేక రకాలుగా ప్రజల్ని హింసించడమే కాదు, ప్రజల్ని హింసిస్తే అది ప్రజలు ఎదుర్కొంటారు. మరి నన్ను, నా కుటుంబ సభ్యుల్ని కూడా అక్రమ కేసులు పెట్టడము, మా అబ్బాయిని కొట్టమని చెప్పడము, నన్ను చంపమని చెప్పడము, ఇవన్నీ చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఈ డోన్ డిఎస్పి శ్రీనివాసుల మీద, అలాగే డోన్ పట్టణ సిఐ ఇంతియాజ్ బాషా మీద కూడా మేము కూడా చట్ట ప్రకారంగానే మరి దాదాపుగా ఇప్పటికే 7 నుంచి 8 కేసులు వేయడం జరిగింది. అన్నీ కూడా నంబర్లు అయినాయి. అయితే పోలీసులు చేస్తున్నటువంటి ఈ డోన్ డిఎస్పి, ఈ పట్టణ సిఐ ఇంతియాజ్ బాషా చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద మేము ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తాము. వీళ్ళకి శిక్ష పడేంత వరకు కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మరి ముఖ్యంగా సమస్య ఎందుకు వచ్చిందంటే, మా పెద్దబ్బాయి అలాగే నా స్నేహితులు కుమారుడు కలిసి ఒక చిన్న క్రషర్ వేసుకుంటే వాళ్ళ జీవనం కోసము, దానికి పక్కనే ఉన్నటువంటి ఒక మట్కా రాసే నగేష్ అనే ఒక వ్యక్తి, ఈ నగేష్ దగ్గర వీళ్ళు పోలీస్ మామూలు నెల తీసుకొని 5 లక్షలు ఇవ్వాలి మాకు ఈ ఫ్యాక్టరీ నడపాలంటే అని చెప్పేసి అతన్ని రెచ్చగొట్టి, అలాగే మా ఫ్యాక్టరీలో వచ్చే మోటార్ల మీద నీళ్లు పోవడము, అనేక రకాలుగా హింసిస్తుంటే మేము ఎన్నోసార్లు ఈ సిఐ ఇంతియాజ్ బాషాకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన ఆ ఫిర్యాదు తీసుకుపోగా తిరిగి వాళ్ళనే మా మీద రెచ్చగొట్టి మరి మా అబ్బాయిని కొట్టామని చెప్పడము, నన్ను చంపమని చెప్పడము. ఇది ఇంతియాజ్ బాషా, నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు నువ్వు సీఐగా ఉన్నావు అని చెప్పేసి. నేను కూడా అడ్వకేట్ని, గుర్తుపెట్టుకో ఇంతియాజ్ బాషా. శ్రీనివాసులు నువ్వు కూడా, ఇద్దరు కూడా మీరు చట్టాన్ని ఇంత భయంకరంగా ఉల్లంఘిస్తే మీకు శిక్ష నుండి మీరు మినహాయింపు కాదు. కామన్ మ్యాన్కి శిక్ష ఏ విధంగా ఉంటుందో పోలీసులకు కూడా అదే విధంగా ఉంటుంది. ఈరోజు మరి నేను మీరు పెడుతున్నటువంటి హెరాస్మెంట్, మీరు పెడుతున్నటువంటి బాధలు, మీరు పెడుతున్నటువంటి దుర్మార్గమైన చర్యలకు వ్యతిరేకంగా, అలాగే డోన్ ప్రజలు ఎంతోమంది మీ నుంచి బాధపడుతున్నందుకు మేము రేపు 28వ తేదీన ఒక 1 డే రిలే నిరాదీక్ష కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ సంఘం పేరు కూడా డిఎస్పి శ్రీనివాసులు ఇంతియాజ్ బాషా బాధితుల సంఘం అని కూడా మేము పెట్టాము. దాని ద్వారానే మేము చేస్తాము కూడా. మేము ఒకటే చెప్తున్నాము, మేము ఎప్పుడైతే ఎస్పీ గారికి లెటర్ పెట్టామో, మేము ఒకరోజు నిరాదీక్ష చేస్తున్నామని నేను ఒకటే చెప్తున్నాను. ఒక న్యూస్ ఛానల్ మీడియా సోదరులందరూ కూడా, ఒక న్యూస్ ఎవరైనా ఇస్తే తీసుకోండి, తప్పులేదు. కానీ ఒక వ్యక్తిని ట్రోల్ చేసినప్పుడు ఆ వ్యక్తిని మీరు ప్రశ్నించాలి. ఏమయ్యా, ఇప్పుడు నేను అడుగుతున్నాను, డిఎస్పి డోన్ శ్రీనివాసులు సిఐ ఇంతియాజ్ బాషాకు నేను ఖచ్చితంగా శిక్ష అయిపోయకుంటే నా కోర్టు ఇప్పేసి పోలీస్ స్టేషన్లో పనిచేస్తా. మరి మీరేం చేస్తారు? మీరు 2 కేసులు పెట్టారు, డిఎస్పి శ్రీనివాసులు ఇంతియాజ్ బాషా. మీరు 2 కేసులలో కనుక నాకు శిక్ష పడగొడితే నా కోర్టు ఇప్పేస్తాను. మీ ఇద్దరికి చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నాను. మరి మీరు నా మీద సంవత్సరం అయింది పెట్టి, మరి 2 కేసుల్లో మీరు ఛార్జ్షీట్ ఎందుకు వేసుకోలేకున్నారు? నేను అడుగుతాను మీ ఇద్దరికి. మరి నన్ను శిక్షించండి. నేను అడుగుతున్నా. నేను ఈ సమాజంలో ద్రోహులు ఉండకూడదు. నాలాంటి వాళ్ళు మీరు చెప్తున్నారు కదా, పాపం ట్రోల్ చేశారు, నేను పొలాలు ఆక్రమించుకున్నాను, మళ్ళీ కేసులు ఎందుకు పెట్టకూడదు? మనుషులు కొట్టనీకపోతానంట, మరి కేసులు ఎందుకు పెట్టకూడదు? మనుషులు చంపనీకపోతానంట, మరి కేసులు ఎందుకు పెట్టకూడదు? మరి సరే, ఇదంతా వద్దు. మరి నా మీద ఆల్రెడీ 2 కేసులు పెట్టినారు కదయ్యా మీరు. ఆ 2 కేసులలో మీరు ఎందుకు ఛార్జ్షీట్ వేసుకోలేకపోతున్నారు? నేను సవాల్ ఇస్తున్నా. మీ జీవితంలో శ్రీనివాసులు డిఎస్పి, ఇంతియాజ్ బాషా సిఐ, మిమ్మల్ని ఎవరు ఛాలెంజ్ చేసింటారు? కృష్ణప్రసాద్ డోన్ లాయర్, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీకు 1% లీగల్ నాలెడ్జ్ ఉన్న, 1% మానవత్వం ఉన్న, 1% మీరు తీసుకున్నటువంటి జీతానికి కనుక మీరు న్యాయం చేసే వ్యక్తులైతే, ఇదిగో నా మీద పెట్టినారు కదా కేసులు, ఛార్జ్షీట్ వేసుకుని నన్ను శిక్షించండి. మరి నేను కూడా పెట్టినాను. ఎన్ని కేసులు? దాదాపు 7 కేసులు. ఇంకా 7 కేసులు కూడా పెడతాను. నాకు కొంచెం పరిస్థితి, ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల, మీ దయ వల్ల డబ్బు ఇబ్బంది అయిపోయి, అది కూడా వారం లోపల సెట్ చేసుకొని పెడతా. మరి నేను పెట్టిన కేసులలో శిక్ష మీకు వేయలేకపోయినా కూడా నా కోర్టు పేసుకుంటాను. శ్రీనివాసులు ఇంతియాజ్ బాషా, మీరు ఛాలెంజ్కి రాడిన 2 ఛాలెంజ్లు ఇస్తున్నాను నేను. మీరు నా మీద పెట్టిన కేసులలో నాకు శిక్ష పడగొట్టినా నా కోర్టు పేసి వేరే పని చేసుకొని బతుకుంటా. లేదంటారా, నేను పెట్టిన కేసులలో కూడా మీకు శిక్ష పడగొట్టలేకపోతే నా కోర్టు పేసుకుంటా. ఈ 2 ఛాలెంజ్లు మీరు తీసుకొని మరి దేన్ని స్వీకరిస్తారో నాకు ఛాలెంజ్ రివర్స్ చెప్పండి. ఇక సోదరులు కూడా చెప్తున్నా, ఇక మీరు డైరెక్ట్ డిఎస్పి శ్రీనివాసుల దగ్గరికి వెళ్ళండి, డైరెక్ట్ సిఐ ఇంతియాజ్ బాషా దగ్గరికి వెళ్ళండి. మరి మీరు చేసిన ట్రోళ్ళు మరి అది ఎంత దుర్మార్గంగా చేసినారు,
మరి అటువంటివి చేయడం కాదయ్యా. మీకు దమ్ముంటే, మీకు నాలెడ్జ్ ఉంటే, లీగల్ నాలెడ్జ్ ఉంటే కేసులు పెట్టినారు కదా, శిక్షించండి. నన్ను శిక్షించొద్దని చెప్పడం లేదు. అమాయకుల్ని పిలిచి ట్రోల్ చేయడం ఏంది? నేను చేయలేన ట్రోలు ఇంతియాజ్ బాషా శ్రీనివాసులు మేము చేయలేమ ట్రోళ్ళు? అయ్యే పెట్టి మాకు ఆ టెక్నాలజీ లేదనుకుంటున్నారా? మీరు వచ్చినది ట్రోల్ చేయడానికి కాదు. ఇక్కడ మీకు ఉద్యోగం ఇచ్చింది. మేము పేస్ట్ కొనుక్కుంటే ట్యాక్స్ కడుతున్నాము, కూల్ డ్రింక్ తాగితే ట్యాక్స్ కడుతున్నాం. మేము కట్టే ట్యాక్సులతో మీరు బ్రతుకుతున్నారు. మరి మీరు ట్రోల్ చేయడం మానుకొని చట్ట ప్రకారంగా ప్రవర్తించేది నేర్చుకోండి అని చెప్తున్నాను. నేను ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ట్రోల్ విషయం మీద ఈరోజు చేస్తాను. రేపు ఇంకా డిఎస్పీ శ్రీనివాసులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినాడు, దానికి సంబంధించిన వీడియోలు, సిఐ ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు, దానికి సంబంధించిన వీడియోలు ప్రతిదీ మాది రికార్డెడ్గా ఉంది. ఎందుకంటే నేను న్యాయవాదిగా ఒక డిఎస్పీని సిఐని ఛాలెంజ్ చేస్తున్నాను అంటే నేను ఊక వేస్తున్నానా? లీగల్ నాలెడ్జ్ లేకుండానే వేస్తానా? కోర్టులో కేసులు నంబర్లు అయినాయంటే కోర్టులలో కేసులు సాక్ష్యాలు లేకుండానే నంబర్లు అవుతాయా? సో ఇవన్నీ ఆలోచించుకోండి సార్. మీరు వచ్చి 1.5 అయింది, 1.5 ఉంటారు. మరి మీ అధికారాలు మీ దుర్వినియోగం చేసేటవన్నీ ఒక సంవత్సరం తర్వాత కోర్టు అనేది శాశ్వతం ఉంటుంది. ఒకసారి విచారించుకోండి. ఎస్పీ సీతారామయ్య గారు, అనేక మంది మీ ఐపీ ఆఫీసర్ల గతి ఏందో ఒకసారి చూసుకోండి. మీరు అనుకుంటున్నారేమో మీ పోలీస్ డ్రెస్సు ఉండేది మీకు దుర్మార్గం చేయనిక, ప్రజలు హింసించనిక అనేది అనుకుంటున్నారేమో. ఇవన్నీ పక్కన పెట్టి కొంచెం మానవత్వంతో, కొంచెం లీగల్ నాలెడ్జ్ తోటి, కొంచెం చట్ట ప్రకారంగా ప్రవర్తించండి. ఒక మనిషికి సాయం చేస్తే వాళ్ళు ఎంతో జీవితంగా మిమ్మల్ని అనుకుంటారు. కానీ మీరు వచ్చిన నుంచి ఏం చేస్తున్నారు? ప్రజల్ని హింసించడం మొదలుపెట్టినారు. మీ దోపిడీ ఎన్ని రోజులు ఆగదు. నేను చెప్తున్నా చూడండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు తీసుకోండి. నేను ధైర్యంగా డోన్లో ఉండే ఒక కృష్ణప్రసాద్ లాయర్ మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. నా మీద పెట్టిన కేసులలో మీరు ఛార్జ్ షీట్ వేసుకొని నన్ను శిక్షించండి అని. ఎవరైనా వచ్చి నన్ను శిక్షించొద్దని సార్ అడుగుతాను. నేను అడుగుతున్నాను కదా, మీరు పెట్టిన కేసులు నిజాయితీ అయితే 1% దాంట్లో కనుక మీకు దమ్ము ఉందనుకుంటే కనుక నాకు వేసుకొని నన్ను శిక్షించండి సార్. నేను తల వంచుతాను చట్టం ముందు. మీరు కూడా ఎగ్జంప్షన్స్ ఏం కాదు. చట్టం ముందర శ్రీనివాసులు, ఇంతియాజ్ బాషా మీరు కూడా ముద్దాయిలే ఈరోజు కోర్టు దృష్టిలో. గుర్తుపెట్టుకోండి. పట్ట పెన్ను దాని పేరు రాస్తే మేము చేతులు ఉన్నాయి టక్క మేము కూడా కోర్టులో కేసులు మీరు ఆడ 10 నిమిషాల్లో కొడితే ఎఫ్ఐఆర్, అర్ధగంటకల్లా మేము కూడా ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాము. ఆ నాలెడ్జ్ కూడా ఉంది. పోలీస్ నాట్ ఫైనల్, జ్యుడిషియరీ ఫైనల్. గుర్తుపెట్టుకోండి. ఏదైనా కానీ సరే. తర్వాత పోలీసుల విషయం పక్కకు వస్తే ప్రజలందరికీ నేను చెప్తున్నాను, ఈరోజు డోన్ డిఎస్పీ శ్రీనివాసులు, సిఐ ఇంతియాజ్ బాషా గారు ఇంత దుర్మార్గంగా, అసలు ఫ్యాక్ట్ ఏమంటే మా పెద్ద అబ్బాయి, మా ఫ్రెండ్ కొడుకు ఒక క్రషర్ వేసుకుంటే బ్రతకడానికి, ఆ క్రషర్ నడపాలని చెప్పేసి మేము మొదలు పెట్టుకుంటే కష్టపడి దానికి 5 లక్షలు ఇస్తావా, 10 లక్షలు ఇస్తావా అని చెప్పేసి ఒక మట్కా రాష్ట్రుడు, వాటిని ఎవడైతే ట్రోల్ చేసినాడో వానికి ఈ సిఐ గారు, డిఎస్పీ గారు ఒత్తాసుపలికి 5 లక్షలు 6 లక్షలు అని చెప్పేసి ఫ్యాక్టరీలు మూపిస్తే మాకు దగ్గర 40 నుంచి 50 లక్షలు లాస్ వచ్చింది. దగ్గర 10 మంది పనిచేసేవాళ్ళు ఈరోజు ఎవరు పనిచేయడం లేదు. ఇంతియాజ్ బాషా శ్రీనివాసులు, మీకు దమ్ము ధైర్యం ఉంటే 10 మందికి జీవనోపాధి కల్పించండి. 10 మంది నోర్లు కొట్టి మీరు బతికితే అదొక బతుకు కాదు. గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెప్తున్నాను, మిమ్మల్ని శ్రీనివాసులు, ఇంతియాజ్ బాషా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మిమ్మల్ని కనుక చట్ట ప్రకారంగా నేను కనుక శిక్షించలేకపోతే మళ్ళీ చెప్తున్నా చూడు, నా కోటి ఇప్పేసుకుంటాను, నా ప్రొఫెషన్ వదిలేసుకుంటాను, నా న్యాయవాద వృత్తిని మానేసుకొని వేరే వృత్తిలోకి పోయి బ్రతుకుతాను. గుర్తుపెట్టుకోండి. మీకు చేతనైతే ఒక మనిషికి సాయం చేయండి, లేదా చట్ట ప్రకారంగా వెళ్ళండి. కానీ అనవసరమైన ట్రోళ్ళు క్రియేట్ చేయడము, మనుషుల్ని కొట్టమని చెప్పడము, మనుషుల్ని చంపమని ఎంత దూరం పోతుందో మీరు అనుకుంటున్నారేమో. ఎవరిని చంపినా ఒకటే కేసే, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఒకటే కేసే, ఎంతమందిని చంపినా ఒకటే శిక్షనే. ఇంత దూరం ఇది పోతుంది, మీరు తీసుకొస్తున్నారు. మేము గుర్తుపెట్టుకొని, నాకు 55 ఏళ్ళు బ్రతుకుతే 10 ఏళ్ళు బ్రతుకుతాం. దేనికైనా నేను కూడా రెడీ. నేను ఇంకా ప్రజలకు అందరికీ చెప్తున్నాను, నా కుటుంబ సభ్యులకు కానీ నాకు కానీ ఈ డిఎస్పీ శ్రీనివాసుల వల్ల ఏమైనా జరిగితే మాత్రం ఆ రోజు డోన్లో ఒక చరిత్ర అనేది ఎటువంటిగా ఉంటుందో చూపిస్తాను నేను కూడా. అది కూడా మీరు అనుకుంటున్నారేమో మనుషుల్ని కొట్టనీకి పంపించేది, ఇంతకుముందు జరిగింది. మేమేమంటే సరే చట్ట ప్రకారంగా వెళ్దామని చట్ట ప్రకారంగా పోతున్నాం. ఇంతియాజ్ బాషా శ్రీనివాసులు, మీరు ఇటువంటి పనులు కనుక చేసినారనుకో, చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే చాలా చేసినారు. ఈసారి మాత్రం చాలా 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 డిఫరెంట్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒకసారి అక్కడ చూపించండి బాబు, అక్కడ చూపి మా జేజ్ నాయన, మా జేజమ్మ, మా అన్నోళ్ళు వాళ్ళంతా ఒకసారి చూపించండి అక్కడ. ఇగో చూసుకోండి, శ్రీనివాసులు, ఇంతియాజ్ బాషా, మా అమ్మ. ఎవరు అనుకుంటున్నారు? గుర్తుపెట్టుకోండి. భరతమాత, పక్కన కన్నగంట హనుమంతు, పక్కన ఉద్దమ్ సింగ్, తర్వాత భగత్ సింగ్, తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి, వీళ్ళంతా మా వారసులు.
వాళ్ళు చనిపోయినా ఈరోజు గుండెల్లో బతుకున్నారు. అట్లా సమాజం కోసం బ్రతికేటోళ్ళం మేము, గుర్తుపెట్టుకోండి. మీరు మీ భార్య పిల్లల కోసం బతుకుతున్నారేమో, సమాజం కోసం బతికేటోళ్ళం మేము. మాకు ప్రాణాలంటే పెద్ద ఆశ లేదు, మాకున్నంతలో 10 మంది కోసం బతకాలనుకునేటోళ్ళము. మీ పద్ధతులు మార్చుకోండి. ఇంతియాజ్ బాషా శ్రీనివాసులు. థ్యాంక్ యూ. రేపు మళ్ళీ ప్రెస్ మీటింగ్ ఉంది, రేపు మళ్ళీ అందరిని పిలిచి ప్రెస్ నోట్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.